ఏపీకి సంబంధించి మరోసారి పెద్ద పులి పంజా విసిరింది. రాజమండ్రి సమీపాన పుణ్యక్షేత్రం సమీపంలో, గ్రామ సమీపంలో పెద్ద పులి మరొకసారి తెల్లవారుజామున పంజా విసిరింది. ఒక ఆవును చంపి దాని రక్తం తాగి అక్కడ నుంచి సమీప ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిజానికి పెద్ద పులి వ్యవహారం ఒక తలనొప్పిగా మారింది ఒక అటవీశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాజానగరం ఎమ్మెల్యే భత్తుల బలరామకృష్ణ ప్రత్యేకంగా పగలు రాత్రులు అక్కడే ఉండి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అటవీ శాఖ సంబంధించిన 15 టీంలు ఈ పెద్ద పులి కోసం నిరంతరం అన్వేషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ప్రతిరోజు వేట కొనసాగిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే పెద్ద పులి ఎక్కడుంది అన్నది కూడా పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులకు ఒక అంచనా వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక టీంలు ఈ రాజమండ్రి ప్రాంతానికి చేరుకున్నాయి పెద్ద పులిని బంధించేందుకు. అయితే ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బోన్లో పెద్ద పులి చిక్కని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉదయంకి సంబంధించి పెద్ద పులి ఇప్పటికే పుణ్యక్షేత్రం ఈ పెట్రోల్ బంక్ సమీపాన మాత్రమే ఉందని ఒక అంచనా వేస్తున్నారు. దీంతో 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ పెద్ద పులి బోన్లో కనుక వస్తే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించే ఏర్పాట్లు దాదాపుగా చేసినట్లుగా భత్తుల రామకృష్ణ రాజనగరం ఎమ్మెల్యే అయితే మాత్రం స్పష్టం చేశారు. ఈ ఉదయం అంటే గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పరిశీలించారు. పులి ప్రస్తుతం సంచరిస్తున్న నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రం సమీప ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నామంటూ రాజానగరం ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు అదేవిధంగా ఒంటరిగా అటువైపు వెళ్లకుండా ఉండాలి పుణ్యక్షేత్రం సమీప గ్రామాల చుట్టూ అంటూ పేర్కొన్నారు. ఇక్కడ జిఆర్ఎం పాలెంలో 2 దూడల్ని చంపేయడం జరిగింది. అందులో ఒక దూడని సకానికి తిన్నది. ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 3 ఆవులు చంపేసి ఒక దూడని సగం తినేసి మిగతా 2 చోట్ల రక్తం తాగి ఉంది. కాబట్టి ఈరోజు ఆహారం తింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రెస్క్యూ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించొద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు, మీరు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ప్రకటించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి. ఎవరు కూడా అనవసరంగా ఇక్కడికి వద్దు. ఎందుకంటే ఇప్పుడు తింది కాబట్టి అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా చిక్కదు దొరకదు అన్న మాదిరిగా తలనొప్పిగా పెద్ద పులి వ్యవహారం అయితే మాత్రం గోదావరి జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దాదాపు 5 రోజులుగా రాజమండ్రి రూరల్ ప్రాంతంలోనే ఈ పెద్ద పులి తిష్ట వేసిందని చెప్పుకోవచ్చు. మరి అధికారులు దీన్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి చూడాలి ఈ రోజు రాత్రికి ఒకవేళ బోన్లో చిక్కుతుందా చిక్కదా, ముందుకు ఎలా వెళ్తుంది అన్నది వేచి చూడాల్సిందే.